బుడ్డోడికి కోపం వచ్చింది. ఓ అన్న ఆయన సొంత కారు మీదనే పెద్ద బండెత్తేసుకున్నాడు. లిఫ్ట్ లిఫ్ట్ అని అడిగిన ఒక పిల్ల లిఫ్ట్ ఇచ్చిన ఆయన ఫోనే కొట్టేద్దామని చూసిందట. ఇంగో ఇప్పుడు ఈ 3 వార్తలు కలిపి చూడుండ్రులా. చూసినరానుల్లా బుడ్డోన్ని ఈయన కోపాన్ని వెనుక బండోళ్ళే వాళ్ళ ఆరని కొట్టి డిస్టర్బ్ చేసిండ్రని దండిగా కోపం చేస్తున్నాడు. ఇంకా నయం బండి దిగి కొట్టలేదు. పక్క బండి మీద ఉన్న బుజ్జిని చూసి నవ్వుకుంటా సిగ్గుతోటి బుగ్గ గిల్లబోయిండు బుడ్డోడు. ఇంతల్నే హారం సప్పుడిని గజ్జుననికి ఇట్లా ఓపెన్ చేసిండు. ఇక ఈ బుడ్డోని కథను చూసి ఆ 2 బండ్ల మీద ఉన్నోళ్ళే కాదు, సోషల్ మీడియాలో పబ్లిక్ కూడా మస్తు నవ్వుకుంటున్నారు. బుడ్డోడు మామూలోడు కాదు అని కొందరు అంటుంటే, ఈ వయసులోనే ఇట్లుంటే ముందు ముందు ఇంకెట్లుంటాడో ఈడు అని కామెంట్లు పెడుతున్నారు ఫన్నీగా. అయితే ఇది నిజం వీడియో కాదు, ఏఐ తోటి చేసిన వీడియో అని ఇంకొంతమంది అనబట్టిండ్రు. ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది అంటారు కదా. ఇగో ఈ అన్న పిచ్చి ఇట్లున్నది. మరి ఏమనిపించిందో ఏమో గానీ ధరగల్ల తార్ కారు మీద ఇట్లా పెద్ద బండ ఎత్తేసిండు. దెబ్బకు కారు అద్దాలు మొత్తం పగిలినాయి. దీన్ని చూసి ఆడున్నోళ్ళు మస్తు షాక్ అయినా ఊకోబట్టిండ్రు. మరి ఇది ఏమన్నా కోపంతో చేసిండో లేకుంటే వైరల్ కావాలనే చేసిండో గానీ సొంత కారు మీద ఇట్లా బండలేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా అనులా. ఇగో ఈ పిల్ల మామూలుది కాదులా. ఈ బ్రో తమ్ముడు బండేసుకొని పోతుంటే రోడ్డు పక్కకు నిల్చొని లిఫ్ట్ లిఫ్ట్ అని అడిగిందట. అయ్యో ఆడివిల్ల కదా పాపం హెల్ప్ చేసినట్టు ఉంటుందని ఇస్తే వెనుక కూర్చుండి మెల్లగా జేబుల నుంచి ఫోన్ కొట్టేద్దామని చూసిందట. ఆయనచే వెంటనే ఇట్లా పట్టుకున్నాడు. జైపూర్లో జరిగిన ముచ్చటిది. కానీ చూసిండ్రా దొంగతనం కోసం ఏమి ఎసొంటి ప్లాన్ వేసిందో. ఇగో గిసొంటోళ్ళని చూసినప్పుడే ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో అర్థం కాకుంటున్నది అనిపిస్తుంది.